రండి, కమ్ రండి. ఏమండి, మీరు కంఫర్ట్గా కూర్చోండి. ఏమండి, మీరు టెన్షన్ పడకండి, నేను బైక్ బాగానే డ్రైవ్ చేస్తాను. కూర్చోండి. అత్తయ్య గారు, ప్రమీల గురించి వెతకమని నేను కొంతమంది మనుషుల్ని పంపించాను. వాళ్ళు కూడా వెతుకుతున్నారు. మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటాం వీరు? అసలు తన ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రాక్ చేయిస్తున్నాను. మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుందిలేండి. అక్కకేమైందో ఫోన్ కూడా కలవడం లేదు. నాకు టెన్షన్గా ఉందన్నయ్య. ఏట్ కాదులే చెల్లె, కార్ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. ఇలా అంతా అనవసరంగా కంగారు పడుతుండ్రు. అక్కకేమైనా జరిగితే ఆయన కూడా ఆ నిందను మోయాల్సి వస్తుందన్నయ్య. అలాంటి ఏటి కాదులే చెల్లె, నువ్వు వాళ్ళకుండు. స్నేహ, వంశీకి కాల్ చేసి వదిన గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కో. సరే అక్క. సూర్య, ప్రమీల కనిపించిందా? లేదు పెదనాన్న, నేను వెళ్ళిన దారిలో అయితే ఎక్కడా కనిపించలేదు. వంశీ ఇంకా అన్నయ్య వెతుకుతున్నారు. వదిన కార్ ఇక్కడే ఉంది. వదిన డ్రైవర్ లేరేంటి? వంశీయే కాల్ చేస్తున్నాడు. త్వరగా లిఫ్ట్ చేయి, తనకు కానీ కనిపించుంటుందేమో. స్పీకర్ ఆన్ చేయి. హలో వంశీ, చెప్పరా, వదిన కనిపించిందా? లేదన్నయ్య, వదిన కారు మాత్రం రోడ్ నంబర్ 21లో పార్క్ చేస్తుంది. కార్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుందన్నయ్య. మేబీ వదిన ఆటోలోనో క్యాబ్లోనో వస్తుండొచ్చు. సరే, నేను రుద్ర అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేస్తాను. సరే అన్నయ్య. క్యాబ్లోనో ఆటోలోనో వచ్చినా కూడా ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అయినా రాలేదంటే ఏమై ఉంటుంది? మై గాడ్, అసలే సిటీలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు. ఎన్ని న్యూస్లు చూడట్లేదు. పైగా ఫోన్లో కూడా కనెక్ట్ అవ్వడం లేదంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఓఎంజీ, ప్రమీలను రౌడీలు కిడ్నాపింగా? బావగారు, శకుంతల, నువ్వేం కంగారు పడకు. రుద్ర వెళ్ళాడు కదా, ప్రమీలను జాగ్రత్తగా తీసుకొస్తాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అక్కడ ప్రమీల కారుంది, తను లేదు. ఫోన్ కూడా పనిచేయట్లేదంటే కంగారు పడాల్సింది పోయి రుద్ర తీసుకొస్తాడని ధీమాతో ఉండమంటారా? అసలు ఆ రుద్ర మాటలు వినే ప్రమీలని బయటికి పంపించి తప్పు చేశారు. నా మాట వినకుండా మీరంతా తనని సమర్థించారు. ఇప్పుడేం జరిగిందో చూసారా?
అత్తయ్య గారు చెప్పింది నిజమే మావయ్య గారు. ప్రమీల చాలా ఇన్నోసెంట్. బయట సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేదు. అదే చెప్తే మా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు తనకేమైందో ఏంటో. నా కొడుకు నాకు దూరం చేశాడు. నా కోడల జీవితాన్ని నాశనం చేసే వరకు ఆ రుద్రకి నిద్ర పట్టేలా లేదు. అందుకే ఇలా చేశాడు. ఎందుకు అమ్మగారు అంత కఠినంగా మాట్లాడతారు? ఈ కుటుంబం కోసం సార్ ప్రాణాలైనా ఇస్తారు, కానీ ఎవరికి హాని చేయాలనుకోరు. అలాంటి కుట్రలు సార్కి తెలియవు. నువ్వు నోర్మై. ఇదంతా నువ్వు నీ మొగుడు కలిసి చేస్తున్న కుట్ర. నా కోడలకి ఏదైనా జరగాలి, మీ ఇద్దరిని వదిలిపెట్టను. శకుంతల, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకైనా మంచిదన్నయ్య, పోలీసులకు ఫోన్ చేయండి. రైట్, నువ్వు ఫోన్ చేయరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటండి మీరు? సెలే, ఈ గుంటనే పొద్దున మనం గుళ్ళో చూసాం కదే. అక్కకి కుంకుమ ఇచ్చి ప్రసాదం పెట్టింది ఆయనే అన్నయ్య. ఇదేం విచిత్రమే, ఆడిబండి మీద ప్రమీలు రావడం ఏంటి? ఏమో. ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి డ్రాప్ చేస్తే ఏదో ముష్టేసినట్టు థ్యాంక్స్ అంటారా? ఇంట్లోకి పిలిచి ఏదో టీయో కాఫీయో ఇవ్వాలి కదా. సరదాగా నల్లండి. చాలా లేట్ అయిపోయింది, వెళ్ళండి. గుడ్ నైట్ అండి. సిలే, నువ్వు ఇటు రాయే. రా. సిలే, ముందు బావకు ఫోన్ చేసి ఆ అమ్మి ఇంటికి వచ్చేసిందని చెప్పు. హలో హలో సార్. చెప్పు గంగా. ప్రమీల గురించి తెలియలేదు గంగా. తన కార్ మాత్రమే ఉందట. వంశీ ఇప్పుడే కాల్ చేశాడు. సార్ అక్క ఇంటికి వచ్చేసింది. వచ్చేసిందా? థ్యాంక్ గాడ్. అసలేమైందట? అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. ముందు మీరు అర్జెంటుగా ఇంటికి రండి సార్. అది కదా సార్. హలో, గంగెందుకు టెన్షన్గా ఫోన్ పెట్టేసింది? ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య గారు, అది అత్తయ్య గారు. నువ్వేం చెప్పక్కర్లేదు.